సూపర్ స్టార్ మహేష్ బాబు వారసుడు గౌతమ్ గట్టమనేని వెండితెర అరంగేట్రం ఎప్పుడు ఉంటుందా అని గట్టమనేని అభిమానులు ఎంతో ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే బాలనటుడిగా బన్ నిన్నొక్కనే సినిమాలో తన మార్కుని చూపించిన గౌతమ్ ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. సూపర్ స్టార్ కృష్ణ గారి లెగసీని, మహేష్ బాబు గారి స్టార్డమ్ని ముందుకు తీసుకెళ్లే మూడో తరం వారసుడిగా గౌతమ్ ఎంట్రీ పైన ఇండస్ట్రీలో భారీ అంచనాలున్నాయి. ప్రస్తుతం గౌతమ్ సినిమాకు సంబంధించిన ట్రైనింగ్ విషయంలో చాలా సీరియస్గా ఉన్నారు. కేవలం బ్యాక్గ్రౌండ్ ఉంది కదా అని వచ్చేయకుండా నటనలో మెలకువలు నేర్చుకోవడానికి అమెరికా వెళ్లారు. అక్కడ ప్రెస్టీజియస్ న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో యాక్టింగ్ కోర్సుని చేస్తున్నారు. ఇది పూర్తయి ఇండియాకు తిరిగి రాగానే హీరోగా పరిచయం కావడానికి రంగం సిద్ధమవుతోంది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అయితే ఇప్పుడు అసలు చర్చ గౌతమ్ను ఇండస్ట్రీకి పరిచయం చేసే ఆ లక్కీ ప్రొడ్యూసర్ ఎవరనే దానిపైన నడుస్తోంది. ఈ రేసులో ప్రధానంగా ఇద్దరు బడా నిర్మాతల పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. వారిలో ఒకరు సీనియర్ నిర్మాత అశ్విని దత్ కాగా మరొకరు మహేష్ బాబుకు అత్యంత సన్నిహితుడైన అనిల్ సుంకర. ఈ ఇద్దరు గౌతమ్ మొదటి సినిమాను తన బ్యానర్లో నిర్మించడానికి పోటీ పడుతున్నట్లు టాక్. గౌతమ్ ఇంకా ట్రైనింగ్ లో ఉండగానే ఇక్కడ టాలీవుడ్ లో మాత్రం ఆయన డెబ్యూ కోసం నిర్మాతల మధ్య గట్టి పోటీ నెలకొంది. అశ్విని దత్ గారికి స్టార్ కిడ్స్ ను ఇండస్ట్రీకి పరిచయం చేసిన సెంటిమెంట్ చాలా బలంగా ఉంది. గతంలో మహేష్ బాబును రాజకుమారుడు సినిమాతో ఆయనే పరిచయం చేశారు. అలాగే రామ్ చరణ్ ను చిరుత, అల్లు అర్జున్ తో గంగోత్రి వంటి సినిమాలతో స్టార్ కిడ్ల మొదటి సినిమాలను కూడా వైజయంతి మూవీస్ బ్యానర్లోనే వచ్చాయి. ఆ సెంటిమెంట్ ప్రకారం గౌతమ్ని కూడా ఆయనే లాంచ్ చేస్తే బాగుంటుందనే అభిప్రాయం ఉంది. మరోవైపు అనిల్ సుంకరా కూడా ఈ ప్రాజెక్ట్ పట్ల అంతే ఇంట్రెస్టింగ్గా ఉన్నారు. మహేష్ బాబుతో అనిల్ సుంకరాకు ఉన్న అనుబంధం గురించి స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు. దూకుడు, సరిలేరు నీకెవరు వంటి బ్లాక్ బాస్టర్ సినిమాలను అందించిన ఆయన గౌతమ్ ఎంట్రీ సినిమాను ఎంతో ప్రెస్టీజియస్గా నిర్మించాలని ప్లాన్ చేస్తున్నాడట. ఈ విషయంలో మహేష్ బాబు నిర్ణయం కీలకం కానుంది. ఫైనల్గా గౌతమ్ ఎప్పుడు వస్తారు అనే క్లారిటీ ట్రైనింగ్ పూర్తయ్యాక వస్తుంది. కానీ ఎవరు తీస్తారు అనే దానిపైన మాత్రం ఇంట్రెస్టింగ్గా చర్చ జరుగుతోంది. అంతేకాకుండా దర్శకుడు ఎవరు అనేది కూడా మరో పెద్ద టాస్క్. మంచి కంటెంట్ ఉన్న దర్శకుడి చేతిలోనే పెట్టాలని చూస్తున్నారు. ఇక నిర్మాతలతో సెంటిమెంట్ పరంగా అశ్విని దత్ వైపు మొగ్గు చూపుతారా, లేక సాన్నిహిత్యం కొద్దీ అనిల్ సుంకరాకు ఛాన్స్ ఇస్తారా అనేది చూడాలి. ఇక మహేష్ బాబు విషయానికి వస్తే ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ వారణాసి సెట్లో చిత్రీకరణ జరుగుతోంది. జక్కన్న తన మార్క్ గ్రాండియర్తో ఈ సినిమాను ఐమాక్స్ ఫార్మాట్లో సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం మహేష్ బాబు కూడా తన లుక్ని, బాడీ లాంగ్వేజ్ని కంప్లీట్గా మార్చేసుకున్నారు. శివరాత్రి రోజున ఫిబ్రవరి 16న రాబోయే ఆ సర్ప్రైజ్ కోసం అటు మహేష్ బాబు ఫ్యాన్స్, ఇటు కామన్ ఆడియన్స్ 1000 కళ్ళతో వెయిట్ చేస్తున్నారు. ఏదేమైనా వారణాసి విషయంలో వచ్చే ఆ ఒక్క అప్డేట్ టాలీవుడ్లోనే కాకుండా ఇండియన్ సినిమా మార్కెట్లో పెద్ద మార్పుని తీసుకురాబోతోంది. ఆ రోజు వచ్చే అఫీషియల్ న్యూస్ కోసం మరిన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ప్రస్తుతం సినిమాలోని కీలక షూటింగ్ పార్ట్ హైదరాబాద్లో కొనసాగుతోంది. అందుకు గాను రామోజీ ఫిలిం సిటీలో వారణాసి నగరాన్ని తలపించేలాగా ఒక భారీ సెట్ని నిర్మించారు మేకర్స్. ఘాట్లు, ఆలయాలు, నదీ తీరాలు, పురాతన నగర శిల్పకళను అచ్చుగుద్దినట్లుగా సెట్లో రీక్రియేట్ చేశారట. నిజంగా కాశీకి వెళ్ళిన ఫీలింగ్ వచ్చేలాగా రాజమౌళి సెట్ను డిజైన్ చేశారని టాక్. అయితే కాశీ సెట్ నిర్మాణానికి సుమారు 50 కోట్ల రూపాయల వరకు ఖర్చయినట్లు సమాచారం. భారతీయ సినీ హిస్టరీలోనే అత్యంత ఖరీదైన సెట్లలో ఇది ఒకటిగా నిలవనుందని అంటున్నారు. ప్రస్తుతం ఆ సెట్లోనే యాక్షన్ సీక్వెన్స్, కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని తెలుస్తోంది. దీంతో ముఖ్యంగా వారణాసి నేపథ్యంలో సాగే సన్నివేశాలకు ఆ సెట్ మెయిన్ అట్రాక్షన్గా మారనుంది. దిగ్గజ దర్శకుడు రాజమౌళి RRR సినిమాతో ఏకంగా ఆస్కార్ బరిలో నిలిచి గ్లోబల్ అభిమానులను తన వైపు తిప్పుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన నుంచి వచ్చే తదుపరి చిత్రం కోసం ప్రపంచ స్థాయిలో అభిమానులు వెయిట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అంతర్జాతీయ ప్రమాణాలతో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, గ్లోబల్ స్టార్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్గా రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం వారణాసి. ఆఫ్రికన్ అడవులలో యాక్షన్ అడ్వెంచరస్గా రూపొందుతున్న ఆ సినిమాకు సంబంధించి చిన్న చిన్న అప్డేట్స్ అభిమానులలో భారీ అంచనాలను పెంచేస్తున్నాయి. ఇదివరకే గ్లోబ్ ట్రోటర్ అంటూ ఒక ఈవెంట్ను నిర్వహించి సినిమా పైన అంచనాలను పెంచిన రాజమౌళి ఈ సినిమాలో నటిస్తున్న మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారులకు సంబంధించి
ఫస్ట్ లుక్తో పాటు వారి పాత్రలను కూడా రివీల్ చేసి మరింత అంచనాలను పెంచేశారు. పైగా ఈ సినిమాలో మహేష్ బాబుకి తండ్రిగా ప్రకాష్ రాజ్ మరోసారి నటిస్తుండడంతో వీరిద్దరి కాంబినేషన్ను మళ్ళీ తెరపైన చూడబోతున్నామనే హైప్ అయితే అభిమానుల్లో భారీగా పెరిగిపోయింది. అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమా నుంచి మరో సర్ప్రైజ్ న్యూస్ అభిమానులను సంతోషపరుస్తోంది. గత ఏడాది జరిగిన గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్లో 2027 సమ్మర్ సందర్భంగా ఈ సినిమా విడుదలవుతుందని మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆ తేదీని త్వరలోనే ప్రకటించనున్నట్లు సమాచారం. ఇక సినిమాలో మహేష్ బాబుతో పాటు గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, మాలీవుడ్ స్టార్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు యాక్ట్ చేస్తున్నారు. కేఎల్ నారాయణ, కార్తికేయ భారీ బడ్జెట్తో నిర్మిస్తుండగా కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. భారీ తారాగణం భారీ బడ్జెట్తో వారణాసి పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కుతుండగా వచ్చే ఏడాది సమ్మర్లో ప్రేక్షకుల ముందుకి రానున్న సంగతి తెలిసిందే.